అందరికీ నమస్కారం। ఈరోజు మనం వృశ్చిక రాశి వారికి మార్చి 21వ తేదీన వీరి దినఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటటువంటి అంశం గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నామండి। అంతకన్నా ముందు వృశ్చిక రాశి వారు ఎవరైతే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నారో ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి। అలాగే మొట్టమొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి। ఇక ఈ రోజున వృశ్చిక రాశి వారి యొక్క దినఫలితాల గురించి తెలుసుకోబోతున్నామండి। అంతకన్నా ముందు చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి। అలాంటప్పుడు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒకసారి ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి। ఎటువంటి సమస్యకైనా కానీ 100% శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని మనకు పూజల రూపంగా కానీ పరిహార మార్గంగా కానీ తెలియజేస్తారు। సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ 8338555161। ఇక ఈరోజు వృశ్చిక రాశి వారి యొక్క దినఫలితాల గురించి తెలుసుకుందాం। రేపటి రోజున మీరు చాలా ఎక్కువగా అంటే మునుపెన్నడూ కూడా లేనంత సంతోషంతో సంభ్రమాశ్చర్యాలతో మునిగిపోయేటటువంటి రోజుగా మీరైతే తెలుసుకోవాలండి। ఎందుకంటే ఇప్పటి వరకు మీరు ఎన్ని సమస్యలు కష్టాలు అనుభవించినప్పటికీ కూడా రేపటి రోజున మీరు పొందేటటువంటి ఆనందానికి అవధులు లేకుండా ఉంటాయి। అది ఎలాగా అని మీకు ఆశ్చర్యంగా ఉంది కదూ। వృశ్చిక రాశి వారికి చాలా రోజుల నుండి చిక్కుముడిలాగా ఒక సమస్య ఏదైతే బాధ పెడుతూ ఉందో అది రేపటి రోజున మీకు మధ్యాహ్నం అంటే కరెక్ట్గా మధ్యాహ్నం 2:30 తర్వాత మీకు ఆ యొక్క సంఘటన వలన ఎంతో ఆశ్చర్యంగాను అలాగే ఆనందానికి అవధులు లేకుండా ఉంటాయి। కుటుంబ సభ్యులందరితో కలిసి చాలా అంటే చాలా సంతోషంగా అయితే మీరు గడపబోతున్నారని చెప్పుకోవాలి। అలాగే మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే కుటుంబ సభ్యులతో ఆ యొక్క సందర్భాన్ని బట్టి మీరు రేపటి రోజున స్వీట్లు కూడా సిద్ధపరచుకోవాలనేటటువంటి అంశం గురించి మీరు తప్పకుండా తెలుసుకోవాలి। అలాగే రేపటి రోజున మీరు చేయవలసినటువంటి పనుల్లో ముఖ్యమైనటువంటి పని ఏమిటి అంటే దేవతారాధన ఎక్కువగా చేయాలండి। రేపటి రోజున మీరు వీలున్నంతసేపు రేపు శుక్రవారం కాబట్టి ఉదయాన్నే చక్కగా నిద్రలేచి తలస్నానం ఆచరించి ఇల్లంతా కూడా శుభ్రపరచుకొని పూజ గదిలో దీపం పెట్టుకొని చక్కగా లక్ష్మీ అమ్మవారికి కానీ లేదంటే దుర్గమ్మ తల్లికి కానీ ఇలా ఏ దైవానికైనా కానీ మీ ఇష్టదైవానికైనా కానీ రేపటి రోజున చక్కగా పూజ గదిలో దీపం పెట్టుకున్న తర్వాత మీ ఇష్టదైవారాధన చేసుకోండి। మీ మనసులో ఉన్నటువంటి కోరిక బలంగా కోరుకోండి। ఏదైనా కానీ అంటే ఈరోజు మాకు అంటే మా దినఫలితాల ప్రకారం మాకు ఈ విధంగా రాసిపెట్టి ఉంది కాబట్టి తప్పకుండా మేము అనుకున్నది మాకు జరిగేటటువంటి చూడు అని భగవంతుని కూడా ప్రార్థించుకోండి। మీ సంకల్పం నెరవేరాలని చెప్పి మనసారా వేడుకోండి। తప్పకుండా మీకు అంటే మీరు బలంగా కోరుకున్నటువంటి కోరిక అయితే అది 100% రేపటి రోజున మీరు ఒక మంచి శుభవార్తగా మీరైతే రిసీవ్ చేసుకోబోయేటటువంటి ఛాన్సెస్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి। అలాగే ప్రయాణాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి। అజాగ్రత్త పనికిరాదు। ఎందుకంటే మీరు కొంచెం తెలివితేటలతో చురుకైనటువంటి విధానంతో మీరు ఎంత జాగ్రత్తగా ప్రయాణించినప్పటికీ కూడా ఎదుటి వ్యక్తులు కొంచెం నిర్లక్ష్యంగా వ్యవహరించినప్పుడు మనమే కొంచెం అంటే మనకు తెలియక విధంగా మనము కొంచెం ప్రమాదానికి గురయ్యేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండండి। అలాగే సంతానం పట్ల ఎవరైతే నిస్సహాయతతో నిరాశతో ఉన్నారో వారికి కూడా రేపటి రోజున ఒక మంచి శుభవార్తను వినేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి। అలాగే సంతాన పరంగా ఎవరైతే మీ యొక్క అంటే మీ పిల్లలు మీ మాట వినడం లేదని చెప్పి బాధపడుతూ ఉన్నారో మీ సంతానం మీ మాటలు వింటారండి। మీ పిల్లలందరూ కూడా చక్కగా మీ మాట వింటారు। మీరు చేసినటువంటి కృషి కానీ అలాగే మీరు చేస్తున్నటువంటి పని కానీ మీరు ఎంత కష్టపడుతున్నారు అనేటటువంటి విషయాలన్నీ కూడా వారికైతే మంచిగా ఒక అవగాహన అయితే వస్తుంది। తప్పకుండా మిమ్మల్ని అర్థం చేసుకుంటారండి। మీ పిల్లలు అర్థం చేసుకొని మీరు చెప్పిన విధంగా వారైతే అన్ని విధాలుగా నడుచుకుంటామని చెప్పి మీకు ప్రామిస్ కూడా చేస్తారు। ఆ విధంగా చేయడం వలన కుటుంబంలో మంచి వాతావరణం నెలకొంటుంది। మీరు కూడా ఎంతో సంతోషిస్తారు। వారి పట్ల ఉన్నటువంటి అసంతృప్తి కూడా తొలగిపోతుంది। పిల్లలు కూడా మా మాట వినేటటువంటి అవకాశం ఈ రోజున భగవంతుడు మాకు కల్పించాడని చెప్పి మీరు కూడా సంతోషిస్తారు। అలాగే అంటే చాలామంది అంటే తల్లిదండ్రులు ఏంటంటే అండి ఎంతో విసిగిపోతారనమాట। పిల్లలకు చెప్పి అయ్యో నా మాట వినడం లేదు, అసలు చెప్పిన మాట వినడం పోగా కనీసం తినడం కూడా లేదు, కనీసం అసలు మా మాటను లెక్క చేయడం లేదనేటటువంటి పరిస్థితి చాలామందికి ఎదురవుతూ ఉంటుంది। అలాంటి వారికి ఈ యొక్క వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వారికి తల్లిదండ్రుల పట్ల ఎవరైతే నిస్సహాయతతో ఉన్నారో నిరాశ నిస్పృహలు లోనవుతూ ఉన్నారో పిల్లల పట్ల వారికి రేపటి రోజున వారి నుండి మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది। వారు మీ గురించి అర్థం చేసుకుంటారు। అలాగే మీరు చేస్తున్నటువంటి కష్టం అంతా కూడా వారు పరిశీలించి మరి అయ్యో మా అమ్మ నాన్న ఇంత కష్టపడుతున్నారు, నా కోసం ఎంత చేశారు, అదంతా కూడా నా కోసమే కదా చేస్తుంది, నా మంచి కోసమే కదా వారు ఆలోచిస్తుంది అనేటటువంటి విషయాల పట్ల కొంచెం శ్రద్ధ తీసుకొని మిమ్మల్ని అయితే చాలా చక్కగా అంటే గౌరవ భావంతో రేపటి రోజున మీకైతే దగ్గర అవుతారనే చెప్పుకోవాలండి। మరి వృశ్చిక రాశి వారికి రేపటి రోజున చేయవలసినటువంటి పనులు ఏమిటి అంటే చక్కగా దేవతారాధన చేసుకోండి, నవగ్రహ ఆరాధన చేసుకోండి, మేలు జరుగుతుంది। అలాగే చేయకూడనటువంటి పనులు ఏమిటి అంటే అనవసరమైనటువంటి విషయాల్లో తలదూర్చకండి। రేలిపోని తలనొప్పులు మీకైతే ఎదురవుతాయి। అలాగే కొన్ని అంటే ధనానికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా జాగ్రత్తను పాటించండి। అలాగే మరీ ముఖ్యంగా ప్రయాణాల విషయంలో
కొంచెం జాగ్రత్త పాటించి చక్కగా ఇంట్లో దీపం పెట్టుకున్న తర్వాతే బయటకు వెళ్ళేటటువంటి పనులు అలాంటివి ఏమైనా ఉంటే వెళ్ళండి. ఓవరాల్గా చూసుకున్నట్లయితే సానుకూలమైనటువంటి అంశాలు రేపటి రోజున మీకు దినఫలితాల్లో కనిపిస్తున్నాయి. ఈ యొక్క వృశ్చిక రాశి వారి యొక్క దినఫలితాల గురించి నచ్చితే మరికొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.